నమస్తే అండి, నేను రజాక్. మన దేశంలో ఎంత పిచ్చినా కొడుకులు ఉన్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. మెస్సీ భారతదేశంకి వచ్చాడట. అతనితో ఒక ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలట. ముందే అడ్వాన్స్ బుక్ చేసుకోవాలట. అతను జస్ట్ ఒక ఫోటో ఇస్తాడట. ఫోటో తీసుకోవడానికి 10 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి ఇది. అలా 100 మందికి మాత్రమే ఆపర్చునిటీ అంటే ఇండియా మొత్తం మీద. అది హైదరాబాద్ అనుకుంటా. 100 మందికి మాత్రమే ఆపర్చునిటీ అంటే 10 కోట్ల రూపాయలు. పక్కన పెట్టండి. మెస్సీకి సంబంధించి అసలు మన దేశంలో ఫుట్బాల్ ఎవడు ఆడతాడు, ఎక్కడ ఆడతారు? మన దేశంలో ఫుట్బాల్కి సంబంధించి క్రేజ్ ఏమైనా ఉందా? క్రికెట్తో కంపేర్ చేస్తే ఫుట్బాల్ ఎక్కడ ఉంది? మన ఇళ్లలోనైనా బ్యాట్ బాల్ పట్టుకుంటారు కానీ ఫుట్బాల్ పట్టుకుని ఆడతారా? లేరు కదా. ఎంతేంటంటే కోల్కతాలో ఒక దిక్కుమాలిన ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. అసలు ఎక్కడ ఈ దిక్కుమాలిన తంతులన్నీ కూడా నార్త్ సైడ్ జరుగుతాయి. ఎందుకో తెలియదు. మన కోహ్లీకి ఒక 70 అడుగుల విగ్రహం కట్టినారంటే దానికి అర్థం ఉంది. లేదు ధోనికి కట్టినారంటే అర్థం ఉంది. లేదు రోహిత్ శర్మకి కట్టినారని అర్థం ఉంది. సచిన్ టెండూల్కర్కి పెట్టినాడని అర్థం ఉంది. ఎవడికి పెట్టినాడు తెలుసా? మన దేశంలో మెస్సీకి మన దేశంలో 70 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ ప్లేయర్ కాదు, ఈ దేశంలో ప్లే చేయడు, ఆడాడు. ఈ దేశంలో ఏ క్లబ్ కడుపును కూడా ఇతగాడు పార్టిసిపేట్ చేసింది ఎప్పుడు కూడా లేదు. అలాగే ఇతని వల్ల మన దేశానికి ఏదైనా ఉపయోగం ఉందంటే అది లేదు. మన దేశాన్ని చూడడానికి ఏదో చుట్టపు చూపుగా వచ్చాడు. చుట్టపు చూపుగా వచ్చిన వాడి దగ్గర మనమే వదిలించుకునే విధంగా ఒక్కొక్కటి దగ్గర ఆయన గారితో ఫోటో దిగడానికి వెళ్తే 10 లక్షల రూపాయలు పే చేయాలా? అలాగే 100 మంది అంటే 10 కోట్ల రూపాయలు పే చేయాలా? ఆ తర్వాత 70 అడుగుల విగ్రహం పెట్టాలి కోల్కతాలో. పెట్టి దానికి లైటింగు, వాటరు అన్నీ ఏర్పాటు చేయాలి. ఏం దరిద్రం ఇది? వాళ్ళ దేశంలో, వాళ్ళు అర్జెంటీనా అనుకుంటా, వాళ్ళ దేశంలో మన దేశానికి సంబంధించినటువంటి ఒక్కడి యొక్క బ్యానర్ పెడతారా? ఇదొద్దు మనకి, ఏది స్టాచ్యూ వద్దు, బ్యానర్ పెడతారా? బ్యానర్ మీద ఫోటో వేపిస్తారా? సిగ్గుండాల ఈ పెట్టినోడికి ఎవరికైనా. సిగ్గు శరం కొంచెం కూడా ఉండదా మనకి? అరే మన ప్లేయర్స్ ఉన్నారు, సరే చచ్చిపోయిన తర్వాత కదా విగ్రహాలు పెట్టేది. బేసిక్గా బతుకున్నప్పుడే పెట్టారు. మరి మన వాళ్ళు ఎందుకు పెట్టరు? కోహ్లీది పెట్టకపోయినారు, ధోనిది పెట్టకపోయినారు, లేదు సచిన్ టెండూల్కర్ది పెట్టకపోయినారు. లేదు ఇంతకు ముందు క్రికెట్లో బాగా దిగ్గజాలుగా ఉన్న వాళ్ళు చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా పెట్టకపోయినారు? ఎవడయ్యా ఈడు? ఎందుకు పెడుతున్నారు ఈడ? ఎవడకి లావు? మన దేశంలోకి వచ్చి మన వాళ్ళతో ఫోటోలు దిగాలంటే ఒక ఫోటోకి 10 లక్షలు అయిన దిక్కుమాలనోడిని, లిటిల్గా చెప్పాలంటే బెగ్గర్ని, ఆ బెగ్గర్ని ఇక్కడ తీసుకొచ్చి అది పెట్టడం ఏంటి? ఆ రోత ఏంటది? 70 feet Messi statue in Kolkata. Messi is a champion. I to admire him, but the statue idea is foolish. ఎవడో ఐడియా ఇచ్చింది ఇది? ఇలాంటి లత్తుకోరు ఐడియా, ఇలాంటి దిక్కుమాలిన ఐడియా. పనికి మళ్ళీ సన్నసలు అంతా సంత అంతా మన దేశంలో ఉంది. భయపెచ్చి మళ్ళీ దానికి వాటర్ ఫౌంటైన్ ఒకటి ఏడలేని సంత. ఇది గవర్నమెంట్ ఫండ్స్ నుంచి పెట్టారో, ప్రైవేట్ ఫండ్స్ నుంచి పెట్టారో? అసలు నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే పుక్కని ఉయ్యాలనిపించింది. ఈ డబ్బులేదో జనం కోసం ఖర్చు పెట్టండి, ప్రభుత్వ స్కూళ్ళ కోసం ఖర్చు పెట్టండి, ప్రభుత్వ కార్యాలయాల కోసం ఖర్చు పెట్టండి, కుదిరితే టెంపుల్ కట్టడానికి ఖర్చు పెట్టండి. ఇలాంటి దిక్కుమాలను సందర్భం పెట్టడానికి ఖర్చు పెట్టకండి. దేశం పరువు పోతుంది ప్రపంచ దేశాల